నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివకాసి కార్నర్। ఈ రోజు మీకు అటుకుల పొంగనాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను। వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి। సో వీటిని పొంగనాల్లా వేసుకోవచ్చు, పునుగుల్లా వేసుకోవచ్చు, లేదా మనం వడల్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే బ్యాటర్తో। సో ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండి అటుకుల పొంగనాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా। మరి ముందుగా ఒక కప్పు అటుకులని తీసుకుని 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట వీటిని సోక్ చేసుకోవాలి। ఇలా సోక్ చేసుకోవడం వల్ల అటుకులు స్మూత్గా అవుతాయండి, పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి। సో ఈ విధంగా వీటిని ఇలా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు గంట తర్వాత చూసినట్లయితే ఇవి మనకి బాగా సోక్ అయి ఉంటాయండి। ఈ అటుకుల్ని ఒకసారి ఈ విధంగా అటు ఇటు కొద్దిగా స్మాష్ చేయాలి, ఎక్కువ స్మాష్ చేయకూడదండి, మెత్తగా అయిపోతాయి। ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి, 4 కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన కరివేపాకు, చిన్న చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే శనగపిండి 2.5 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీటిని కలుపుకోవాలి। ఇవి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఈ బ్యాటర్ అయితే ఇలా తయారైంది। వీటిని వడల్లా వేసుకోవచ్చు, పునుగుల్లా వేసుకోవచ్చు, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి। నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ యూస్ చేసి గుంత పొంగనాల్లా వేస్తున్నాను। సో ఈ విధంగా బాల్స్లా చేసి గుంత పొంగనాల్లా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అటుకుల గుంత పొంగనాలు చాలా ఈజీగా రెడీ అయ్యాయి కదా। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకి చాలా నచ్చుతాయి। వీటిని చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ సర్వ్ చేసుకుని తీసుకోవచ్చు। సో ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి। మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। నేను పెట్టే మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।